వెల్కమ్ టు జీవీకే న్యూస్. అసలు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఏం జరుగుతుంది? నిన్న మొన్న దాకా ఎన్నికలన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిగ్గింగ్ పోలేదు. వాస్తవానికి రిగ్గింగ్ అనేది జరుగుతుందా? ఈ రోజుల్లో రిగ్గింగ్ అనేది సాధ్యమేనా? కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లన్నీ రిగ్గింగ్ తోనే అనడం వాస్తవమేనా? ఓటమి బాధ తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది వాదన, మరోవైపు రిగ్గింగ్ నిజంగానే జరిగిందని కొంతమంది ఓడిపోయిన అభ్యర్థుల వాదన. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రజల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలను అన్ని తెలుసుకుందాం. బీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ వ్యాఖ్యల్లో నిజమెంత? కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదుతో ఒరిగేదేంటి? జనం నమ్ముతున్నారా? రిగ్గింగ్ అనేది ఇలాంటి రోజుల్లో సాధ్యమవుతుందా? ఇవన్నీ ప్రజల మెదడు లోపల మెదులుతున్నటువంటి ఆలోచన. అయితే ఈరోజు మనం రిగ్గింగ్ గురించి వాస్తవాలు ఏంటి అనేది కొంతమంది నాయకులను, ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం. ఈ వార్తను మనం సాయంత్రం 7 గంటలకు చూద్దాం.